ఓకే. హాయ్ బ్రో. హాయ్ బ్రో, హాయ్ అన్న. అన్న 2024లో ఏపీలో ఏ ప్రభుత్వం రాబోతుంది? అంటే ప్రజెంట్ ఉన్న పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారంగా, కండిషన్ ప్రకారంగా ఈ తెలంగాణ సైకో జగన్ బాగాలేడని అందరు జనాలలో చొచ్చుకుపోయిందన్న. యాజ్ ఆఫ్ ప్రజెంట్ సర్వే ప్రకారంగా 100కి 100% టీడీపీ వస్తుంది. సో ఎందువల్లండి జగన్ 4.5 అంటే ఏళ్ల జగన్ పరిపాలన 4.5 పరిపాలనలో అరాచకాలు ఎక్కువైనాయి. లోకల్ లీడర్ నుంచి వెళ్ళి పై వరకు ఎవరైనా కూడా అరాచకాలు సాగినాయి కాబట్టి జనాలు విరక్తి పుట్టారు. దానికి తోడు మెయిన్ మ్యాండేటరీ టీడీపీ సైడ్ ఎందుకు డైవర్ట్ అయ్యారు జనాలంటే, చంద్రబాబు నాయుడుకి లాస్ట్ టైం దాంట్లో స్కిల్ డెవలప్మెంట్లో అరెస్ట్ చేయడం వల్ల జగన్కు 100కి 100% నెగిటివ్ వచ్చిందన్న. దానివల్ల మన చంద్రబాబు నాయుడుకి మైలేజ్ హెవీగా హైప్ వచ్చేసింది. కానీ ఈసారి 170 సీట్లు 170 సీట్లు కొడతామంటున్నారు. 100కే 0%. అది పిచ్చోళ్ళు గాల్లో మెడల్ కడతాం అన్నట్టు డల్లాగా ఉంటుందా. అదే ఈ జగన్కు తుగ్లక్ పాలన వచ్చేసింది. అదంతా జస్ట్ వాళ్ళ సంతోషం కోసం మాత్రమే 175 అంటారు. కానీ ఈ భారతదేశ చరిత్రలోని ఇప్పటివరకు ఏదైనా క్లీన్ స్వీప్ చేసిన పార్టీ ఉందా అన్న మన మధ్యలో మాట్లాడుకునేది? వాళ్ళు ఏదో చెప్తారు కాబట్టి మనం నమ్మి వదిలేసినంత కరెక్ట్ కాదు కదా. 175 అనేది ఇప్పటివరకు ప్రజెంట్ ఏ పార్టీ కొట్టలే ఇండియాలో. మన కాన్స్టిట్యూషన్ మనకు ఎలక్షన్స్ వచ్చిన నుంచి కూడా